నేల మీద ఒక మహాభక్తుని కథ అంటే శివపురాణం ఎప్పుడు తలుచుకున్నా కన్నప్ప ప్రస్తావన వస్తుంటుంది. అంత గొప్ప భక్తుని కదా! ఒక నటుడిగా ఇలాంటి పాత్రలు చేయటం చాలా అరుదుగా జరుగుతుంది ఈ జనరేషన్‌లో వాళ్ళకి. ఓ నటుడిగా మీరెంత ఎక్స్‌పాండ్ అయ్యారు ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు? నటుడిగా మీ అనుభవాలేంటి? అంటే ప్రీవియస్ ఫిల్మ్స్‌తో పోల్చుకుంటే ఇది బడ్జెట్ వైస్ వెరీ లార్జ్ కనిపిస్తుంది. కానీ నటుడిగా మీరెంత ఎక్స్‌పాండ్ అయ్యారు? మీకెలాంటి ఎక్స్‌పీరియన్సెస్ కన్నప్పతో దొరికాయి? నమస్కారం అండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ. మీరందరూ వచ్చిన దానికి ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. థ్యాంక్ యూ. ఎస్పెషలీ ముందు మాట్లాడి ఉండాలి, బట్ డైరెక్ట్గా Q&Aకి వెళ్ళిపోయాం. బట్ ఐ వాంట్ థ్యాంక్ రఘుబాబు అన్న ఫర్ టేకింగ్ టైమ్ అండ్ కమింగ్, అండ్ బ్రహ్మాజీ మాట్లాడదు. And thank you for having us here, for giving this platform. And my brother Arpit Ramka, all of you know as Duryodhana from Mahabharata. Wonderful human being. And my brother Shiv Balaji, you know, Kaushal is the dialogue writer of the movie, Mr. Akhilesh Shivaprasad Garu, and the additional dialogues and story development help chesina Toba Prasad Garu. Yeah. And the last but not the least, my captain, my director, Mukesh Kumar Singh sir. This film wouldn't have been possible if not for the love what he showed to the script. So I'm grateful for his hard work in the film. So now me reading a question ki back to the question now. See, ఈ కథ నేను రాయడానికి కన్నా ముందు నాకు ఈ ఐడియా ఇచ్చింది తనికల భరణి గారు. 2014లో ఎవరో ఒకరు మాట్లాడితే సరే ఇమ్మీడియట్ గా ఆయన దగ్గరికి రావడం అంతా చేసిన తర్వాత ఒక 6 నెలలు 8 నెలలు అయితే ట్రావెల్ అయినప్పుడు నేను మిగతా రైటర్స్ ని స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్ ని లాస్ ఏంజల్స్ పిలిపించి రీసెర్చ్ చేసి చాలా డ్రాయింగ్స్ అప్పుడే గీయడం మొదలెట్టారు 2015 ఆ టైంలో. ఒకరోజు బర్నీ గారు కూర్చోబెట్టి, విష్ణు నీకు 2-3 కోట్లు ఇచ్చావంటే నేను ఒక సినిమా తీస్తా, కానీ నువ్వు అనుకున్న స్పాన్ లో నేను తిన్నాను ద రైట్ డైరెక్టర్, తప్పించేస్తాను తీసుకో అన్నారు. ఈ రోజు మీరు చూసే కన్నప్ప ఆయన ఇచ్చిన ఐడియా అండ్ 1 సీన్ ఆయన ఇచ్చిన, మిగతాదంతా నేను రాసుకున్న కథ. కన్నప్ప అంత సినిమా చూసిన తర్వాత చప్పట్లు కొట్టచ్చాము. బట్ ద థింగ్ ఇస్, నేను ఈ సినిమా చేసేటప్పుడు శివభక్తుని కాదు. మా నాన్నగారు శివుడి వరాన పుట్టారని మా తాత నాన్నమ్మ నమ్ముతారు, మా ఇంట్లో వాళ్ళందరూ నమ్ముతాం. మా నాన్నమ్మకి గర్భం నిలవనప్పుడు 2-3 సార్లు అక్కడ ఏరుపేడు దగ్గర, శ్రీకాళహస్తి పక్కన ఏరుపేడు అని ఒకరు ఉంది, అక్కడ బతినేకొండ అని శివుడు అంశం అని నమ్ముతారు. పిల్లలు పుట్టిన వాళ్ళకి అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటే పిల్లలు పుడతారని. మా నాన్నమ్మ తాత అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటే మా నాన్నగారు పుట్టారని నమ్ముతారు. అండ్ ఈ సినిమా ప్రయాణంలో కథ రాసేటప్పుడు అంతా ఓకే, కానీ నేను రోజు హనుమాన్ చాలీసా చదువుతూ ఉంటా. ఆంజనేయ స్వామి భక్తుడిని నేను. ఈ కన్నప్ప ప్రయాణంలో నేను శివభక్తుడుగా విపరీతంగా నేను మునిగిపోయి ఉన్నాను శివుడిలో. ఎందుకు ఏంటి అని అడిగారంటే ఐ డోంట్ హ్యావ్ ఎ రీజన్. ఈ జ్యోతిర్లింగాలు యాత్రలు మొదలుపెట్టిన తర్వాత నా లైఫ్ లో ఇప్పుడు ఓన్లీ పాజిటివిటీ చూస్తున్నాను. నెగటివిటీ అఫ్ కోర్స్ నాకు టెన్షన్స్, వర్క్ ప్రెషర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ అవన్నీ ఆనట్ల ఈ శివలీల ముందు. సో ఐ గివ్ ఇట్, ఇదంతా శివలీలే అనిపిస్తుంది. అండ్ ఇది నటుడుగా ఇది తిరిగి నా అరంగేట్రం అని అనొచ్చు నేను. One sentence, this is what it is, my first movie. అంటే
రుద్ర క్యారెక్టర్ మీద మేము ఎంతవరకు ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోవచ్చు? ఎందుకంటే ప్రభాస్ గారి ఇమేజ్ అనేది ఇప్పుడు వరల్డ్ వైడ్ ఉంది. మాకు రుద్ర క్యారెక్టర్ స్క్రీన్ మీద కనిపించినప్పుడు గ్రేట్ రెస్పాన్స్ మీరు విట్నెస్ చేస్తుంటారు. సో మేము ఎంతవరకు రుద్ర క్యారెక్టర్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంచుకోవచ్చు? మీరు ఎంత హైగా ఉంచుకోవాలనుకుంటున్నారో ఉంచుకోండి, అండ్ ఇట్ లివ్ అప్ టు దట్. ఎందుకంటే ఏప్రిల్ 25వ తేదీన మీరు సినిమా చూసి నేను చెప్పింది కానీ అబద్ధం అయితే ఇంక మీరు నా మాట నమ్మరు. యూ విల్ సీ అ డిఫరెంట్ ప్రభాస్ అండ్ యూ విల్ లవ్ ద పర్ఫార్మెన్స్ వాట్ హీస్ డన్. సార్, శివుడాజ్ఞ లేనిదే చీమ పుట్టదు అంటారు. సో ఇదొక దైవ సంకల్పంలా అనిపిస్తుంది మీకు ఈ సినిమా. సో ఈ సినిమాలో గొప్ప యాక్టర్లు కూడా ఉన్నారు. మోహన్ లాల్ గారు, అక్షయ్ కుమార్. కథ రాయడం ఒక ఎత్తు అయితే వీళ్ళందరినీ ఒప్పించడం ఎలా అయింది? వీళ్ళందరినీ ఒప్పించడం, వీళ్ళందరూ ఒప్పుకునేది కూడా మెయిన్ రీజన్ నా సోదరుడు ప్రభాస్ అయినా, మోహన్ లాల్ గారు అయినా, శరత్ కుమార్ గారైనా, ప్రభుదేవ గారు 3 పాటలు కొరియోగ్రాఫ్ చేయడానికైనా, అక్షయ్ కుమార్ గారైనా, ఓన్లీ బికాస్ మా నాన్నగారి పైన ఉన్న గౌరవం, ప్రేమతోనే. ఐ విష్ ఐ కెన్ టేక్ ద క్రెడిట్, బట్ వాళ్ళందరూ ఆయన పైన ఉన్న గౌరవంతో చేశారు ఇది. ఇంతమంది గొప్ప యాక్టర్లని ఎలా స్క్రీన్ మీద సర్దుబాటు చేశారండి? స్క్రీన్ మీద సర్దుబాటు చేసేది నాకు చాలా సులభం అయిందండి. ఇప్పుడు పోస్ట్ వేసుకుని సర్దుబాటు చేసేది చాలా టెన్షన్గా ఉంది. సో యూ విల్ లవ్ ఇట్. ఎవ్రీబడీస్ గాట్ దర్ ఓన్ ఇంపార్టెన్స్. అండ్ మీరు సినిమా చూసినప్పుడు నిరాశగా అయితే మాత్రం ఎవరి క్యారెక్టర్ పైన ఉండదు. ఇంకా ఎక్కువ ఉంటే బాగుంటుంది, ప్రమాణంగా ఉండేదేమో అని అనిపిస్తుంది మీకు. థ్యాంక్ యూ అండి. విష్ణు గారు, సరే Yes, కన్నప్ప brother. మూవీ ముందు విష్ణు గారు ఏంటి, కన్నప్ప తర్వాత వాట్ యూ హ్యావ్ చేంజ్ అకార్డింగ్ టు ద హ్యూమన్ బీయింగ్? సో వాట్ ఆర్ ద చేంజెస్ యూ హ్యావ్ సీన్? మీలో మీకు ఏమన్నా? పేషెన్స్ అండ్ పాజిటివిటీ, ఈ రెండు మాత్రం నాకు ఇమ్మెన్స్ గా వచ్చాయి. దిస్ ఇస్ వాట్ కన్నప్ప డిడ్ టు మీ. సూపర్ సార్. అండ్ కన్వర్జేషన్స్ చూసుకుంటే మీకు ప్రభాస్ గారికి ఉండొచ్చు, మీకు మోహన్ లాల్ గారికి, బట్ ఆ కన్వర్జేషన్స్ ఇంపాక్ట్ ఎంతవరకు అంటే తిన్నడు ట్రాన్స్ఫర్మేషన్ టు కన్నప్ప అనేది క్లియర్ గా తెలుస్తుంది, కన్నప్ప అనే కాన్సెప్ట్. సో దీంట్లో వాట్ ఆర్ ద యాక్షన్ సీక్వెన్సెస్ డన్ మోస్ట్ ఇన్ ద ఫిలిం? సో యాక్షన్ వల్ల అంటే మా భక్తుని చూపిస్తున్నారా, వారియర్ ని చూపిస్తున్నారా, ఏంటి చేంజెస్? దూర్జటి గారు రాసిన కథలో అయినా, ఆయన పోయంలో అయినా, మిగతా కన్నప్ప గురించి రాసినప్పుడు ఒక ఆటవికుడు శివుడు భక్తుడయ్యాడు అని రాశారు. కానీ అతను ఒక నాస్తికుడు దేవుడు భక్తుడయ్యాడు. నాస్తికుడుగా ఎందుకు ఉన్నాడు అతను అనేది ఎవరు విడమరిచి చెప్పలేదు. దీనికి ముందు వచ్చిన కన్నప్పలు కూడా అవి ఒక్కొక్క రైటర్ కి అనిపించింది రాశారు వాళ్ళు. బట్ అందరికి మూలం వచ్చి దుర్జటి రాసింది, ఆ మహాకవి రాసిందే మూలం. దాన్ని బేస్ చేసి మనం ఇవన్నీ చేసాం. అండ్ it's my version of a atheist warrior who becomes Lord Shiva's greatest devotee. Yeah. Sorry. సరే, మూవీ చూస్తే చాలా లార్జ్ స్కేల్ ఉంది. అంటే అందరూ అన్ని లాంగ్వేజెస్ నుంచి పెద్ద పెద్ద స్టార్స్ అందరూ ఉన్నారు. డివోషనల్ గా పక్కన పెడితే కనుక, సో కమర్షియల్ మూవీ తీస్తే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే కనుక ఇంతకన్నా బెటర్ గా మీరు తీయగలరు. సో 2015 నుంచి మీరు ఈ స్టోరీ డెవలప్ చేస్తున్నారని చెప్పారు. సో హెవీ బడ్జెట్ మూవీ తీస్తున్నారు. ఫస్ట్ మీరు మోహన్ బాబు గారికి చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి? సో డివోషనల్ గా ఇంత పెద్ద బడ్జెట్ పెట్టి తీయడం అనేది నాకు తెలిసినంత వరకు ఇదే ఫస్ట్ మూవీ అని నేను అనుకుంటున్నాను. సో మీరు ఏమంటారు? అసలు ఫస్ట్ బడ్జెట్ విషయం వచ్చినప్పుడు కానీ ఇంత మందిని తీసుకొని చేస్తున్నారు, అన్ని లాంగ్వేజెస్, పెద్ద పెద్ద ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు. సో ఏమన్నా ఆలోచించారా బిజినెస్ పరంగా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? నా మార్కెట్ కి బిజినెస్ నేను ఒక్కడనే కానీ ఈ సినిమాని లోడ్ చేస్తుంటే అయ్యేది కాదు. అందుకే ఇన్ని సంవత్సరాలు నేను దాన్ని పక్కన పెట్టి డెవలప్ చేసుకుంటూ, లొకేషన్స్ చూసుకుంటూ, ఆ శివుడాజ్ఞ ఉన్నప్పుడు నేను షూటింగ్కి వెళ్దామని ప్రిపేర్ అవుతూనే ఉన్నాను. అవకాశం వచ్చినప్పుడు ఇమీడియట్ గా ఎక్కేయచ్చు కదా అని. సో కాన్స్టెంట్ గా వర్క్ చేస్తూ ఇది ఇప్పుడు కూడా రావడానికి కారణం నాన్నగారే.
ఆ కథ ఈ కథ ఎందుకు, ఎన్నో రోజులుగా పనిచేస్తున్నా కదా, దీన్ని ఎక్కించాను తెరపైకి అని ఆయన ఆశీస్సులతోనే నేను ఇది ముందుకు తీసుకురావడం జరిగింది. అఫ్ కోర్స్ బడ్జెట్ అనేది మేము అనుకున్న బడ్జెట్ కన్నా కొంచెం ఎక్కువే అయింది. బట్ మై రిక్వెస్ట్ ఇస్ డోంట్ లుక్ ఎట్ ద బడ్జెట్ ఆఫ్ ద మూవీ, లుక్ ఎట్ ద స్కేల్ ఆఫ్ ద మూవీ, లుక్ ఎట్ ద స్టోరీ, లుక్ ఎట్ ద మెసేజ్ ద స్టోరీ గివ్స్. 500 కోట్లు పెట్టి తీసిన సినిమా 5,000 కోట్లు చేయకపోవచ్చు కథ బాగాలేకపోతే. అదే 5 కోట్లలో చేసిన సినిమా కథ అద్భుతంగా ఉంటే 500 కోట్లు కూడా చేస్తాయి. దట్స్ ద పవర్ ఆఫ్ స్టోరీ టెలింగ్. And the first person who will make it possible is the story, and then the captain of the movie, the director. They are the main responsible people. We actors, of course, add value to it for the openings or whatever, for the performance to enhance it. One of the greatest examples is Kantara. సో దీనిలో మీరు పర్ఫామ్ చేసేటప్పుడు అంటే త్రూ అవుట్ మూవీలో నాకు ఈ సిచ్యువేషన్ లో టఫ్ గా అనిపించింది అంటే దీనిలో చాలా ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఐ మీన్ చాలా చూపించారు, ఇప్పటి వరకు చూసాం మేము ట్రైలర్, వాటర్ సాంగ్స్ లో కూడా. మీకు ఏదైనా టఫ్ గా అనిపించిందా? నాకు బాగా టఫ్ గా అనిపించింది రఘుబాబు గారితోను బ్రహ్మాజీ గారితోను. వీళ్ళిద్దరిని ఎలా మా నాన్న దగ్గర కంప్లైంట్ చేయకుండా ఆపాలనుకునింది. నాకు ఫిట్టింగ్ పెట్టారు రఘు అన్న నా నాన్నగారితో. అదొక పెద్ద కథ. అది రఘు అన్న అడిగితేనే చెప్తాడు. విష్ణు సార్, దిస్ ఇస్ చందు, తెలుగు 360. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అంటే ప్రమోషన్స్ చాలా పీక్స్ లో ఉన్నాయి. అండ్ ఫస్ట్ నుంచి కూడా మీరు ఏం మాట్లాడినా చాలా తెలివిగా మాట్లాడతారు, కానీ కొంతమంది మాత్రం దాన్ని ఎప్పుడు ట్రోల్ చేద్దాం అని చెప్పేసి రెడీగా ఉంటారు. అండ్ రీసెంట్ గా మీరు ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా ప్రభాస్ గారిది మీది బాడీ గురించి చెప్పింది కూడా బాగా వైరల్ చేశారు. సో ఏంటి దాని గురించి ఎలాంటి క్లారిటీ ఇద్దాం అనుకుంటారా, లేకపోతే వాటి గురించి పెద్దగా పట్టించుకోకుండా లైట్ తీసుకుంటారా? ఏదైనా ఒక సెంటెన్స్ కట్ చేసి దాన్ని వైరల్ చేసి దాన్ని కాంట్రవర్సీ చేయాలనుకుంటే అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు కూడా ఈ రోజు దే ఆర్ వెరీ స్మార్ట్. దే యూనో కొంచెం కాంట్రవర్సీ అయినా కూడా when they look at the entire video they'll be like this fellow is unnecessarily making a nuisance అనుకుంటారు అంతే. రఘుబాబు గారు, మళ్ళీ మైక్ ఇచ్చేస్తాను సార్. మీకే సార్ క్వశ్చన్, మీకే ఒక్క నిమిషం గురించి చెప్పేసిన తర్వాత ఈ సినిమా గురించి ఎవరైనా ట్రోల్ చేశారంటే చెప్తున్నాను ఇప్పుడే, శివుడి ఆగ్రహానికి శాపానికి గురవుతారు, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే చెప్తున్నాను, 100% ఇది 100% ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ట్రోల్ చేశారంటే ఫినిష్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ రఘుబాబు గారు, సార్ అంటే మీరు చాలా రేర్ గా కనిపిస్తూ ఉంటారు ఇలాంటి సినిమా ఈవెంట్స్ లో. ముఖ్యంగా కన్నప్పగా రావడానికి మెయిన్ రీజన్ ఎవరు, విష్ణు గారా మోహన్ బాబు గారు? సార్ చాలా మంది తెలుసు, ఇండస్ట్రీలో కూడా వెరీ క్లోజెస్ట్ ఫ్యామిలీ. మొదటి నుంచి కూడా మా ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న రిలేషన్ బాగా దగ్గర రిలేషన్. అంటే మా నాన్నగారి దగ్గర నుంచి మా అమ్మగారి దగ్గర నుంచి వాళ్ళ ఫ్యామిలీకి మాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. చాలా ఆత్మీయత ఉన్న ఫ్యామిలీస్ మేమిద్దరమే. సో సినిమాకి దీనికి సంబంధం లేదు. చిన్నప్పుడు మమ్మల్ని మా అమ్మగారిని బయటకు వెళ్ళిపోవాలనుకున్నప్పుడు మాకు బేబీ సిట్టర్ వచ్చి రఘువన్నే. అది చాలా మంది తెలియదు. నా ఊహ తెలిసినప్పటి నుంచి నా మదరు వాళ్ళ మదరు ఎక్కడికైనా షాపింగ్ లేదా పని మీద పండగకు తిరగడానికి వెళ్తే నన్ను లక్ష్మీదేవిను విష్ణుకి మధ్యలో పడుకోబెట్టి నువ్వు చూసుకుంటూ ఉండగా అని చెప్పి పంపించేవాళ్ళు. 2-3 గంటలు అక్కడే ఉండేవాళ్ళు అనమాట వాళ్ళని చూసుకుంటూ. సార్ మీరు ఆయన చూసుకునే వాళ్ళు విష్ణు చేతులు ఎత్తుకున్న ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి చిన్నప్పుడు. కానీ అయితే ఏంటంటే తను యాక్టర్ అవుతాడని ఎప్పుడు అనుకోలేదు. నిజంగానే అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్. దాని నుంచి నేను యాక్టర్ అవుతాను నేను ఎప్పుడు అనుకోలేదు. అదే సార్ యాక్సిడెంటల్. ఇంకా విష్ణు గారు చెప్తూ కంప్లైంట్స్ అయ్యి అన్నారు కదా, సో ఏంటి విష్ణు గారి గురించి నేను చెప్తాను అన్ని కట్ అయ్యారు. దాని తర్వాత ఎండింగ్ ఆయన ఇస్తాడు. నాకు డ్రోన్ వచ్చి షూటింగ్ లో తగిలింది, ఇక్కడ కట్ అయిపోయింది షూటింగ్. అందరూ ఇంకా ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద డే అది ఇంకొక 2-3 hours షూటింగ్ ఉండింది. మేము ఒక 9,000 ఎకరాల ఫామ్ ని రెంట్ కి తీసుకున్నాం ఈ షూటింగ్ చేయడానికి. ఒక 3 నెలలకు 6 నెలలకు 4 నెలలకు ఎంతో తీసుకున్నారు. నాన్నగారేమో ఆ ఫామ్ లో ఉన్న ఆ ఫార్మర్ ఇంట్లో అది రెంట్ కి తీసుకొని అక్కడే ఉన్నారు ఆయన. మేము షూటింగ్ ఫినిష్ చేసి ఆయన ఎందుకు దాటే వెళ్ళాలి. సరే కట్ అయిపోయింది, బ్లీడ్ అవుతుంది. అక్కడ రూల్ ప్రకారం సేఫ్టీ ఆఫీసర్ ఉండాలి, వాళ్ళు వచ్చి go to the hospital immediately స్టిచెస్ చేయాలి అది ఇది. సో
అక్కడ చేసే లొకేషన్ లో ఫస్ట్ బాగా కోపం వచ్చింది, నాకే కోపం వచ్చింది. ఎందుకంటే లేడీ యూ థింక్ యూఆర్, నువ్వు పెద్ద స్టంట్ మాస్టర్, స్టంట్ కోరియోగ్రాఫర్ అనుకుంటావు, నువ్వు స్టంట్ మ్యాన్ అనుకుంటావు, నువ్వు ఇది చూసుకోలేదా, నువ్వు ఐ ఫెల్ట్ ఇట్ వాస్ మై ఓన్ మిస్టేక్. కెమెరామెన్ ఒక పక్క ఏడుస్తున్నాడు, అందరూ నాకు తగిలి దూరంగా రావడం ఫస్ట్ పరిగెత్తుకొని వచ్చింది అన్న. తల్లి ఏమైంది అన్న, ఏం కాలేదన్న, ఏం కాలేదు. ఎందుకంటే 30 seconds ఐ వాజ్ షౌటింగ్ ఆన్ యాంగర్. నా పైన నాకు కోపం వచ్చి ఎవరిని దగ్గర రానివ్వలా. అండ్ దెన్ మా ఫ్రెండ్ ఉన్నాడు విజయ్, రాలేదు. అరే డ్రోన్కి ఏమైనా అయింది, వెళ్ళి చూడండి రానాడు. అది తగిలి పడిపోయింది అక్కడ. ఈ కెమెరామెన్ పరిగెత్తుకొచ్చారు, అందరూ వచ్చారు. ఇట్ వాస్ బ్లీడింగ్. అండ్ శరత్ కుమార్ గారు వీళ్ళందరూ వచ్చారు. అక్కడ జూనియర్స్ ఏడవడం మొదలెట్టారు. ఐ వాజంట్ లుకింగ్ అట్ ఇట్ బికాస్ ఐ న్యూ బాగా డీప్ గా కట్ అయింది. ఇట్ వాజ్ వచ్చినప్పుడు ఐ టోల్డ్ ఎవ్రీబడీ, నేను శరత్ అన్నాను, అంకుల్ నథింగ్ హ్యాపెండ్ అంకుల్, ఐ జస్ట్ గో టు ద హాస్పిటల్. అది ఇదని వెనక్కి తిరిగి ఎందుకో అందరికి మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ, దయచేసి నాన్నగారికి చెప్పకండి. డు నాట్ టెల్ మై ఫాదర్, ఓకే? ఆయన కంగారు పడతాడు, వద్దు ప్లీజ్ ఎవరు చెప్పకండి అని అందరికీ చెప్పేసి అందరూ ఓకే 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 అనేసారు. ఓకే అని చెప్పేసి కార్ ఎక్కాం. నా ఎందుకు వచ్చిన కూడా అని నాకు లక్కీగా ఎందుకు కనిపించదంటే టాటూ వేసుకున్నాం ఫుల్గా. అది ఇక్కడ దాకా టాటూ ఉన్నది కాబట్టి అది కవర్ అయి ఉంది. ఇంకొక హీరో ఇంకెవరైనా ఆ సిచ్యువేషన్ లో డ్రోన్ ఎంత బ్లేడ్స్ అండి, ఎంత లవ్ బ్లేడ్ ఇంత లవ్ బ్లేడ్ అనమాట, చాలా పెద్దది, ఎంత ఉంటుంది డ్రోన్. అలా పెద్ద షాట్ అలా తిరిగి వచ్చి జస్ట్ ఆ ఎండ్ లో ఇట్లా వెళ్ళిపోయి ఇలా ఈ పక్క నుంచి వెళ్ళాలి. అతను కొంచెం రాంగ్ అతను ఆపరేట్ చేశాడు. జస్ట్ ఇక్కడ కట్ అయింది సార్. మాకు కూడా తెలియదు, ఎందుకంటే దాని లాంగ్ లో ఉంటాం ఆర్టిస్టులు అందరూ. దాదాపు ఒక 30 ఎకరాల ఓపెన్ మైదానం అది. తగిలింది డ్రోన్ కింద పడిపోయింది. పెద్ద నడిచేశాడు, మాకు అర్థం కాలేదు అసలు. మాకు బ్రెయిన్ బ్లాంక్ అయిపోయింది. చూస్తే బ్లడ్ ఎలా కారుతా ఉంది, అలా తిరుగుతున్నాడు, ఇలా మొత్తం గ్రౌండ్ అంతా తిరుగుతున్నాడు. ఇలాగ ఏంటి అనేది డ్రోన్ కింద పడుకుంటే ఎవరు తగిలింది కదా అని మొత్తం అందరికి మొత్తం యూనిట్ మొత్తం స్టన్ అయిపోయింది చూస్తున్నాం. కానీ ఇంత లోతు దిగిపోయిందండి ఇక్కడ. అయినా కూడా 10 minutes లో మొత్తం అలా ఫస్ట్ ఎయిడ్ చేసుకుని రెడీ షార్ట్ రెడీ అన్నాడు తను. అంత అంటే ఇది నేను ఇంతమంది చెప్తున్నానంటే ఓపెన్ గా పెట్టిన ఎఫర్ట్, ఈ సినిమా పెట్టిన ఎఫర్ట్ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. నేను కథ కనిపించాను. అయిపోయింది, అందరూ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళిపోమన్నా, సేఫ్టీ ఆఫీసర్ వెళ్ళారు. అది ఇది నాన్నగారి ఎందుకో డౌట్ వచ్చి వెళ్ళేటప్పుడు కార్ మాత్రం నాన్నగారి ఇంటి దగ్గర ఆపండి అన్న. ఆపి లోపలికి వెళ్ళి, నాన్న నాకు ఒక 2 hours ముందే ప్యాకప్ అయిపోయింది, నేను రూమ్కి వెళ్తాను, నాకు ఇంకేదో రేపటి రిహర్సల్స్ చేసుకోవాలి. అది కాసేపు కూర్చొని వెళ్ళరా, ఎందుకు అంత తొందరగా వెళ్ళిపోతున్నాను. లేదు నేను వెళ్ళొస్తాను. కార్ ఎక్కి నేను వచ్చేసాను. హాస్పిటల్కి వెళ్ళాం, పోలీస్ కేసు అది ఇది అన్నారు. సరే ఎందుకు వచ్చింది ఇది, మళ్ళీ అంతా క్లీన్ చేసుకున్నాం, స్టిచెస్ వేసేసుకున్నారు, అంత అయింది. క్లీన్ చేసుకుని కూర్చోన్నా. యూనిట్ లో అందరూ కొంచెం కంగారు పడున్నారు. కెమెరామెన్ బాగా డల్ అయిపోయినాడు. సో జస్ట్ టు గివ్ దమ్ కాన్ఫిడెన్స్ నేనేం చేశాను, బ్యాండేజ్ చేసుకుని స్టిచెస్ వేసేసుకుని దట్స్ ఇట్ అనేసి భోజనానికి నో ఐఎమ్ ఆల్ పర్ఫెక్ట్లీ ఫైన్, అందరం భోజనానికి వెళ్దాం, రేపు మార్నింగ్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు షూటింగ్ at 7 o'clock అని చెప్పి మేము ఒక 15-20 మందిని తీసుకెళ్లి ఫుడ్ తినేసిన తర్వాత నా పక్కన మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, నా బెస్ట్ ఫ్రెండ్ విజయ్, వాడికి ఫోన్. రాత్రి 10 అయింది. ఆ టైంకి నాన్నగారు చేయరు. ఏ అంకుల్ రా అన్నాడు. నాకు ఇదేదో తేడాగా ఉందని ఫోన్ తీసి, నానా మీరందరూ అంతా పెద్దోళ్ళు అయిపోయారా మీరందరూ అన్నాడు. నేను ఏమైంది నాన్న, ఎలా ఉంది చెయ్యి అన్నాడు. నేను చెయ్యి బాగానే ఉందన్నా, ఏం తగలనా, చిన్నవి నాన్న, రేపు మార్నింగ్ నీ లొకేషన్కి వస్తాను, మీరు చూడండి నాన్న, ఏం లేదు నాన్న. ఇంకా ఆయన నన్ను తిట్టకుండా ఆయన కొంచెం అలిగి ఫోన్ కట్ చేశాడు. ఇంకా నాకు ఎవరు చెప్పారు, నాకు తెలియాలి ఎవరు చెప్పారు, అసలు నాన్నకి ఎవరు చెప్పారు, అది ఇదని. అంటే 8 దాకా రఘువన్ ఓపిక పెట్టాడు. 8 తర్వాత జనంగా ఎవరికి లెక్క చేయడు అని అర్థమయ్యే వాళ్ళకి అర్థం అవుతాయి. అన్న 9:30కి 9:40కి నాన్నకు ఫోన్ చేసి, అంకుల్ విష్ణుకి ఏం కాదా, బాగున్నాడు అంకుల్ అన్నాడు. విష్ణుకి ఏం కాదా, ఏది చెప్పు అన్నాడు. అంకుల్ ఇలా జరిగింది అంకుల్ అని ఏం చేశాడు అన్న. ఇంకంతే. మరుసటి రోజు 7 గంటలకి
ఐ హ్యాడ్ టు గో, లేకపోతే అక్కడ 600 మంది వెయిటింగ్ అంతా ఉండింది. వెళ్ళి మేకప్ వేసుకుని 7 గంతా వెళ్ళే లోపల నాన్నగారు అక్కడ నిలబడి ఆల్రెడీ యూనిట్ అందరు క్లాస్ పిలుతూ ఉన్నాడు, ఏందన్నా అంతా ఓకేనా అంతా అయిందని. సో ఆ ఘనత రఘు అందే. భయం, చాలా భయం, ఎక్కిచ్చేస్తాడు. అంటే నా డౌట్ ఏంటంటే ఇంకెవరైనా చెప్పేస్తుంటారేమో డౌట్ నాకు ఫస్ట్. అది కాదు కానీ నాకెందుకు మనసు సరిగా లేదు, చాలా ఫీల్ అవుతున్నాను నేను, అదే మూడ్లో ఉండిపోయాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక మామూలుగా జస్ట్ ఊరికే క్యాజువల్గా చేశాను, అంకుల్కి చేద్దామని చేస్తే ఏరా అన్నారు. 9:30కి అప్పుడు కానీ వెళ్ళి పడుకుంటారు కదా, ఎరా ఇలా జరిగితే నాకెందుకు నువ్వు చెప్పలేదు అని అంటారేమో ఒకవేళ పొద్దున్నే అని కాదు, కానీ నాకెందుకు ఆ మనసులో కొట్టేస్తుంది. 3 hours నుంచి చెప్పేశాను అంకుల్కి, ఏం జరగలేదు అంకుల్, మీరు హ్యాపీ పడుకోండి, నో ఇష్యూ అట్ ఆల్. పొద్దున్న షూటింగ్ కూడా వచ్చేస్తున్నాడని, ఎవరికి ఏమైందని అడిగి, ఇదేంటి మా బాబు మొత్తం టోటల్గా మొత్తం రివర్స్ వచ్చేసేది ఉంది అనుకొని, అదే ఏం లేదు అంకుల్, జస్ట్ ఊరికే జస్ట్ గీసుకుంది అంతే అని నిజం చెప్పరాదు చెప్పేశాను మొత్తం క్లియర్గా. ఇంకా అప్పటికప్పుడు మళ్ళీ ఫోన్ చేసి ఏంటి అనేది లేదు, సబ్సైడ్ చేశారు అంకుల్. అలా ఈ సినిమాలో ఒకటి కాదండి, మెయిన్ చలి, న్యూజిలాండ్లో చలి. ఎందుకు చాలా మంది అన్నారు న్యూజిలాండ్ దాకా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది యూనిట్, ఇక్కడ లేవా, ఆంధ్రప్రదేశ్లో లేవా, కర్ణాటకలో లేవా, కేరళలో లేవా, తమిళనాడులో లేవా అని అడిగారు చాలా మంది. న్యూజిలాండ్ దాకా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అబ్రాడ్ కంట్రీకి? 250 మంది 300 మంది యూనిట్ని తీసుకొని అందరికీ అక్కడ దాదాపు 4 నెలలు షూటింగ్, సెకండ్ షెడ్యూల్ 2 నెలలు షూటింగ్, 6 నెలలు ఆల్మోస్ట్. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, 2 రోజులు ఎందుకు షూట్ చేయాల్సి వచ్చింది? ప్రతి వాళ్ళకి ఒక ప్రశ్న మిగిలిపోయింది. అంతకంటే మించి ప్రభాస్ గారు చేస్తున్నారా, ఆయన ఒప్పుకున్నారా, నిజంగానే వస్తున్నారా షూటింగ్కి? ఇలాంటి క్వశ్చన్స్ ఎన్నో ఈ సినిమాకి. కానీ ఇందాక తను చెప్పినట్టు ఈ సినిమాకి ఒక్కరే ఒక్కరు, దట్ ఈస్ డాక్టర్ మోహన్ బాబు గారు. ఆయన శ్రమ, ఆయన కృషి, ఆయన పట్టుదల ఇవన్నీ కలిసి వెరసి తను విష్ణుబాబు ఆయన పడిన కష్టం ఈ సినిమాని ఓన్లీ హీరో కాదండి ఈ సినిమాని ఈవేళ ఈ రోజు ఈ తెరకెక్కించడానికి ఈ రేంజ్కి తీసుకురావడానికి కారణం నిన్న మొన్నటి దాకా మొత్తం గ్రాఫిక్స్ మొత్తం టోటల్ గా వర్క్ అంతా దుబాయ్లో చేశారు. దాదాపు 6 లండన్ దుబాయ్ 6 months అక్కడికి తిరుగుతూనే ఉన్నారు. సో అంత చిన్న నేను చెప్పేది చాలా చిన్నవండి. ఇంతమంది ఆర్టిస్టులు అండి, ఒకళ్ళ ఇద్దరు సినిమాలు చెప్పండి మీరు. రెబల్ స్టార్ ప్రభాస్ గారి దగ్గర నుంచి మోహన్ లాల్ గారు, అక్షయ్ కుమార్ గారు, కాజల్ గారు, సరే డాక్టర్ మోహన్ బాబు గారు, ఈ సినిమా సంబంధించి మన సొంత సినిమా. ఇక ముఖేష్ ఋషి గారు, దేవరాజు గారు, బ్రహ్మాజీ గారు, కౌశల్ గారు, నేను, మొత్తం అందరూ, ఇక లేడీస్ మొత్తం ఎంతమంది అండి, ఒకళ్ళ ఇద్దర ఇంతమంది ఆర్టిస్టులు, పెద్ద ఆర్టిస్టులు డిఫరెంట్ స్టేట్స్ నుంచి న్యూజిలాండ్ తీసుకొచ్చి అక్కడ ఆ చలిలో ప్రతిరోజు 5:30కి ఏకుజాను లేచి ప్రతి ఒక్కళ్ళు మేకప్ వేసుకొని చూశారు కదా గెటప్లు. అయినా కూడా ఆ చలిలో లేచి 7 గంటలు ఫస్ట్ షాట్ తీశారు. ఫస్ట్ షాట్ తీయడానికి కారణం ఎవరంటే కేవలం మోహన్ బాబు గారే. ఆయన మీద అభిమానం కావచ్చు, భయం కావచ్చు, గౌరవం కావచ్చు, అంత కష్టపడింది. మొత్తం మీరు చెప్పేస్తే మాకు చెప్పండి ఏముండదు. ఇంకా మేము వెళ్తాం, వెళ్ళండి ఆయనతో మాట్లాడాలి. అలాగే మన తెలుగు డైరెక్టర్ గారు కాదు, అయినా కూడా ఈ సినిమాని భక్త కన్నప్ప సినిమాని ఒక రేంజ్ లో తీసుకురావడానికి కారణం డైరెక్టర్ ముఖేష్ గారు. పడి ఒక్కొక్కరు కాదు సార్, దీనిలో టెక్నీషియన్స్, ఆర్టిస్టులు మొత్తం కూడా. ఇక నేను మళ్ళీ మొత్తం చెప్పానంటే ఇంకా నాకేమేమి బాగాలేదు అంటాడు. మొత్తం అవగొట్టేస్తాం. సో ఎనీవే కావాల్సిన లాస్ట్ లో ఒక మాట చెప్పి ఫినిష్ చేస్తాం. ఈ సినిమా సంబంధించి భక్త కన్నప్ప సినిమా సంబంధించి కన్నప్పకు ముందు, కన్నప్ప తర్వాత విష్ణుబాబు. విష్ణు గారు ఇక్కడ స్ట్రైట్. హాయ్ అండి, ఐ అంజలి. ఇప్పటి వరకు రిలీజ్ అయిన కంటెంట్ అంటే లైక్ చాలా పాజిటివ్ గా వెళ్తుంది. అండ్ మీరు కూడా ఇందాక మాట్లాడుతూ చెప్పడం జరిగింది ఏంటంటే శివుణ్ణి త్రూఅవుట్ ద లైక్ కన్నప్ప జర్నీలో శివుణ్ణి ఎక్కువగా నమ్మడం జరిగిందని అన్నారు కదా. సో డ్యూరింగ్ ద షూటింగ్ పీరియడ్ లో ఎనీ శివలీల మీరు ఎక్స్పీరియన్స్ చేసింది టీమ్ మొత్తం ఏమైనా ఉందా? ఇఫ్ ఎనీథింగ్ ఇస్ దేర్ ప్లీజ్ షేర్ విత్ us. Every single day was Shivalila.
విష్ణు గారు సార్, కన్నప్ప విజువల్స్ అయితే చాలా స్పెక్టాక్యులర్ గా ఉన్నాయండి. సో భక్త కన్నప్ప కావచ్చు, అట్లాగే శివమిచ్చిన కన్నప్ప కాబట్టి ఆల్రెడీ చేశారు. అవి క్లాసిక్, అవి ఆల్రెడీ లెజెండరీ యాక్టర్స్ చేసిన తర్వాత అట్లాంటి స్టోరీ మళ్ళీ మనం స్క్రీన్ మీద చూపించాలంటే రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది, అలాగే రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. సో దీన్ని మీరు దీన్ని ఎలా తీసుకుంటారు? దాన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? సో దాని మించి చేయాలనుకుంటున్నారు? దిస్ ఈస్ ఎ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. మన చరిత్ర అదొల్లు దగ్గర పెట్టుకొని భక్తితో షూట్ చేసాం మేము. సార్ విష్ణు గారు, సార్ రెమ్యునరేషన్ పరంగా చూసుకుంటే ప్రభాస్ గారికి సింగిల్ పెన్ని కూడా ఇవ్వలేదని చెప్పారు మీరు. సో అంటే మోహన్ బాబు గారి రెస్పాన్సిబిలిటీ ఆయన మీద గౌరవంతో ఆయన చేశారని చెప్పారు, అలాగే మోహన్ బాబు గారు తీసుకోవాలని చెప్పారు. సో మిగతా యాక్టర్స్ అక్షయ్ కుమార్ కావచ్చు, వేరే యాక్టర్స్ కావచ్చు, వాళ్ళు రెమ్యునరేషన్ అనేది సో సబ్స్టాన్షియల్ పార్ట్ గా ఉందా మూవీ బడ్జెట్ లో? దాని వల్ల బడ్జెట్ పెరిగిందా? సో మీ బడ్జెట్ ప్రకారం వెళ్ళిందా మూవీ అనేది? బడ్జెట్ ప్రకారం మూవీ వెళ్ళలేదండి, అంతా ఇంకా దిగేసాం, లెట్స్ షో అ ఫెనామినల్ స్టోరీ అనుకున్న దీంతో వెళ్ళిపోయాం. అలానే విష్ణు గారు, సో ఇందులో థర్డ్ జనరేషన్ కూడా చూస్తున్నాము. సో ఆయన్ని హ్యాండిల్ చేయడం ఎలా అనిపించిందండి? ఆయన జరగొట్టింది ఈయన అక్కడి నుంచి అయ్యో, ఆయన మా నాన్నగారు శరత్ గారు వీళ్ళే జరగొట్టింది. క్రేజీ. అండ్ ప్రభాస్ గారు, మీరు స్క్రీన్ అంటే డెఫినెట్ గా ఆయన హైట్, మీ హైట్, సేమ్ హైట్, అండ్ ఒక స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది, సో డెఫినెట్ గా చేసినప్పుడు యాక్షన్ రియాక్షన్ అనేది కూడా ఉంటుంది కదా. సో దాని గురించి ఆ ఎక్స్పీరియన్స్. యాక్టింగ్ వాజ్ నార్మల్ ఫర్ మీ, ఫర్ ప్రభాస్. ప్రభాస్ ఒక లెజెండ్ గా మారడానికి టైం పడుతుంది. మోహన్ లాల్ గారు ఒక లెజెండ్, ఎందుకంటే అఫ్ కోర్స్ ఆయన టైం ఫ్రేమ్, అండ్ ఓవర్ టైమ్ will make Prabhas a legend, and I'm confident of that. But అన్నిటికన్నా ముఖ్యం, ప్రభాస్ ఈ సినిమా ఒప్పుకొని చేసిన దానికి నేను అతనికి రుణపడి ఉన్నాను. స్క్రీన్ మీద మీ ఇద్దరిని చూడబోతున్నాం కన్నప్పలో 25th April కి. బట్ స్క్రీన్ వెనకాల అసలు ప్రభాస్ గారికి విష్ణు గారికి ఉన్న ఆ ర్యాపో అవి సెన్సార్ అయిపోతుంది, ఆపేద్దాం. క్రేజీ. విష్ణు గారు హాయ్ అండి, శరత్ ఫ్రమ్ తెలుగేనండి. అది ట్రైలర్ కట్ అయితే అంటే ఎలా వచ్చిందా? ట్రైలర్ రెడీ అయిందా? ఎలా ఉండబోతుంది? అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ట్రైలర్. యాక్చువల్లీ ట్రైలర్ ఇస్ గోనా బి సంథింగ్ ఫెనామినల్. కథ మాత్రం చెప్పేస్తున్నాను ట్రైలర్ లో. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ 5వ తేదీ మేము రిలీజ్ చేయాలనుకుంటున్నాం. దుబాయ్ లో ఈవెంట్ జరుగుతుంది. సో మోహన్ లాల్ గారు మేము అందరం ఈవెంట్ కి వెళ్తున్నాం. దట్ విల్ బి ఆ ట్రైలర్ చూసినప్పుడు మీకు కథ తెలిసిపోద్ది. సో చాలా మంది డిబేట్ జరిగింది మాకు, ఏంటి ఏం చేయాలి, మళ్ళీ ఇలా టీజర్స్ లాగా టీజ్ చేయాలా, కథ చెప్పాలి. బట్ దాంట్లో ఓపెన్ చేసి చెప్పేస్తున్నాం మేము కథని. సో యూ విల్ నో దిస్ ఇస్ వాట్ ఈ టోన్ తీసుకొని వెళ్తున్నారని మీకు అర్థం అవుతుంది. సో అండ్ ప్రమోషన్స్ లో ప్రభాస్ గారిని మేము చూడొచ్చు, 100% చూడొచ్చు. Hello sir, this is Mansa from Social Post. Yeah. So ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనం చాలా మంది ప్యాడింగ్ ఆర్టిస్టులని చూస్తున్నాం. ఎందుకు ఓన్లీ పాన్ ఇండియా వైడ్ తీసుకెళ్దామని, ఆ క్యారెక్టర్స్ కి ముందు ఎవరినన్నా అనుకుని బికాస్ ఇప్పుడు హిందీలో నా సినిమా చూడాలంటే కంటెంట్ అనుకోండి, కానీ ఒక అటెన్షన్ కోసం ఒక బలం కావాలని అక్షయ్ కుమార్ గారిని తీసుకోవడం జరిగింది. అండ్ ఆఫ్ కోర్స్ మోహన్ లాల్ గారిని ప్యూర్లీ బికాస్ దట్ క్యారెక్టర్ డిమాండెడ్ అ గ్రేట్ యాక్టర్. And I think only Mohan Lal garu could have done justice to that. సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే సార్, మన తెలుగు ఇండస్ట్రీలోనే చాలా మంది మనకి పాన్ డైరెక్టర్స్ ఉన్నారు, పాన్ ఇండియా డైరెక్టర్స్. సో వై ఓన్లీ బాలీవుడ్ డైరెక్టర్ ని తీసుకొని చూస్ చేసుకోవడానికి గల రీజన్ అడుగుతున్నారు. మహాభారతం చూస్తే ఈ రోజుటికి ఇప్పుడు అర్పిత్ రంక అన్నప్పుడు దుర్యోధన చేశాడంటే అందరికి ఒక ఎక్సైట్మెంట్ ఉంది. వీళ్ళందరూ చిన్నవాళ్ళు. గాంధారి చేసిన ఆవిడకి ఒక 100 మంది బిడ్డలకి తల్లిగా చేసిన ఆవిడ ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు 17 సంవత్సరాలు ఆవిడకి. ఆ నటుల చేత ఒక అద్భుతంగా నటించి వాళ్ళతో చేయించి అంత పెద్ద సూపర్ హిట్ తీసిన ముఖేష్ గారి కన్నా మన పౌరాణికం చేసేది ఇంకెవరు బెటర్ అనుకొని ఆయన దగ్గరికి, ఎందుకంటే ఇది శివుడు పైన కథ, అందుకు ఆయన్ని ఎన్నుకోవడం జరిగింది. మోహన్ బాబు గారు మీ యాక్టింగ్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి సార్? అంటే ఆయన షూటింగ్ స్పాట్ లో గానీ మీరు చేసిన, అంటే ఆ రోజు బ్లడ్ కూడా తెగిందన్నారు, ఆ తర్వాత షార్ట్ షూటింగ్ కూడా వచ్చాడు, అంటే ఆయన ఇచ్చిన మీకు ఫీడ్బ్యాక్ ఏంటి సార్ మీ యాక్టింగ్ కి?
మా నాన్నగారు చాలా క్రిటికల్ గా ఉంటారండి విత్ వాట్ వి యాక్ట్. ఈస్ వెరీ వెరీ క్రిటికల్. ఈజ్ అ వెరీ ట్రెడిషనల్ ఫాదర్, మీకు తెలిసిందే. నాకున్న గ్రేటెస్ట్ కాంప్లిమెంట్ ఆయన దగ్గర నుంచి వచ్చింది, ఆయన రష్ అంతా ఎడిట్ అయిపోయి అంతా చూసిన తర్వాత, ఊరే నేను ఎన్నోసార్లు రష్ చూసాను, ఫుల్ సినిమా చూసాను, నాకెందుకో నువ్వు కనిపించట్లేదురా, అక్కడ ఓన్లీ కన్నప్ప కనిపిస్తున్నాడు రా అని. ఐ థింక్ యాజ్ అన్ యాక్టర్ కమింగ్ ఫ్రమ్ లెజెండరీ యాక్టర్, అన్ని విభిన్న పాత్రలు చేసిన ఆయనకి ఆయన సొంత కొడుకుని స్క్రీన్ పైన చూడకుండా క్యారెక్టర్ ని చూశారంటే ఐ థింక్ ఐ డన్ మై జాబ్ వెల్. థ్యాంక్ యూ. బ్రహ్మాజీ గారు. బ్రహ్మాజీ గారు మాట్లాడతారు. షార్ట్ స్పీచెస్ అయితే కావాలి సార్ మాకు. మీరు మాట్లాడకపోతే ఎలా చెప్పండి. బ్రహ్మాజీ గారు మాట్లాడండి. యూత్ ఐకాన్ బ్రహ్మాజీ గారు ఇప్పుడు మనందరి కోసం మాట్లాడబోతున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా యాక్చువల్గా కన్నప్ప, భక్త కన్నప్ప సినిమా తీస్తున్నాడని అనగానే విష్ణుకి నేనే ఫోన్ చేసి ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్ ఉందా, అదేంటి బ్రదర్ తమ్ముడు నువ్వు ఎందుకు అడుగుతున్నావు అంటే, లేదు పర్టికులర్ సినిమాలు నాకు ఎందుకు యాక్చువల్ నా కోరిక, శివుడి మీద కన్నప్ప నేను చేయాలని అనుకున్నాను, ఇవ్వ క్యారెక్టర్ అంటే ఎత్తికి మీకు సూటబుల్ క్యారెక్టర్స్ లేదు చేయాలి ఒకసారి ఆలోచించంటే నా కోసం ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసి నన్ను తీసుకెళ్లారు. చాలా థ్యాంక్ యూ. నాకు అంటే ఈ సినిమా ఎందుకు చెప్తున్నానంటే మీకు తెలియదు కాబట్టి, ఇంత గొప్ప సినిమాలో చిన్న క్యారెక్టర్ వేయడం అనేది అదృష్టం. మీకు చాలా తెలియదు, సరదాగా సోషల్ మీడియాలో జోకులు వేసుకోవడం, కానీ ఇది అద్భుతమైన సినిమా. డైరెక్టర్ గారు అయితే ఎక్స్ట్రాడినరీగా సినిమా తీశారు. విష్ణు అయితే రఘుబాబు మొత్తం అన్ని కవర్ చేస్తాడు, మొత్తం ఒకటి కూడా వదల. కన్నప్ప ముందు కన్నప్ప తర్వాత అంటే నేనే ఎదురుగా ఉండి ఒక సీన్ ఉంది, దేవుడు ఉన్నాడో లేడో దేవుడు గురించి అనే సీను మైండ్ బ్లోయింగ్. మీకు 25వ తారీఖున వద్దాను, ఆయన బలవంతంగా నా పుట్టినరోజు సినిమా రిలీజ్ చేయాలని 25th రిలీజ్ చేస్తున్నాడు. అది వేరే విషయం. ఆయన బిఫోర్ చేస్తున్నాడు తప్పుకో, ఇంకా ఓకే మనవాడికి ఒక హిట్ వస్తే బ్లాక్ బాస్టర్ ఓకే అన్నాను. సార్ ఎన్నో బర్త్డే సార్? సినిమా ఆ భక్త కన్నప్ప నుంచి ఈ కన్నప్ప వరకు సీరియస్ గా చెప్తున్నాను. నేను విష్ణు ఫ్యాన్ అయిపోయినా. ఆ రోజంతా 3 రోజులు అశ్లీం చేస్తుంటే, విష్ణు నువ్వు చేసిన సినిమాలు అంతకుముందు వేరు, ఇది వేరు, మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ నేను కళ్ళారు చూశాను. అది మీరు కూడా చూస్తారు. డెఫినెట్ గా చాలా చాలా గొప్ప సినిమా ఇది. ఏదో కమర్షియల్ 4 ఫైట్లు సాంగులు లాంటి సినిమా కాదు. థియేటర్లు తండోపతండాలుగా వస్తారు, అది కన్ఫామ్. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, అది శివుడు చేయించాడు పనులు ఇందులో. నేను తను ఎంత కష్టపడ్డాడు చూశాను. నేను నా ఒపీనియన్ మార్చాను విష్ణుని చేసి. ఎందుకంటే అక్కడ 3 యూనిట్లు జరుగుతుంటే 1 యూనిట్ తనే డైరెక్ట్ చేస్తున్నాడు, షార్ట్ డివిజన్. మిగతా అక్కడ ఏం జరుగుతుంది కనుక్కుంటున్నాడు. మోహన్ లాల్ గా ఫ్లైట్ టైమింగ్ ఎన్నింటికి, ఆయన ఫ్లైట్ వెళ్తున్నా లేదో కనుక్కుంటున్నాడు. పక్క నుంచి భోజనంలో వచ్చాను ఎన్నింటికి వస్తాయని కనుక్కుంటున్నాడు. ఇన్ని మల్టిపుల్ టాస్క్ ఒక మనిషి చేయగలనేది ఆశ్చర్యపోయాను యాక్చువల్ గా. బ్రహ్మాజీ గారు ఈ లోపల మళ్ళీ మీకు ఏమైనా కావాలి నన్నే అడగని అంటున్నాడు. ఇంత అంటే లైక్ వాళ్ళ స్కూల్ వాళ్ళ ఎక్కడో ఎక్స్పీరియన్స్ ఎంతో తెలియదు, కానీ నాకు అద్భుతమైన మేనేజ్మెంట్. అలాగే సేమ్ టైం 100% యాక్ట్ చేయడం. ప్రొడ్యూసర్ చూసుకోవచ్చు, బట్ తనే మొత్తం A to Z న్యూజిలాండ్ లో అన్ని డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, ఒక పక్కన హాలీవుడ్ టీం, న్యూజిలాండ్ టీం, ఒకసారి ముంబై టీం, ఇక్కడ లెజెండ్స్ రఘుబాబు గారు హ్యాండిల్ చేయడం. 9 తర్వాత ఆయన హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఫోన్ చేసి నాన్నగారు చెప్పారు, చూశారు కదా, అది నేను రాత్రి 9 జరిగింది, ఎందుకు మీకు తెలిసి ఉంటుంది. సో ఇలాంటి చాలా థ్యాంక్స్ డైరెక్టర్ గారు, మంచి టీము. మీరు నిజంగా నేను చెప్పిన మాటలు 25వ తారీఖున నా బర్త్డే విషెస్ తో పాటు కంగ్రాచులేషన్స్ కూడా చెప్తారు. సో బ్లాక్ బస్టర్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇంకా ముఖ్యం చేద్దామండి, అందరూ చెప్పరు విన్నబోతుటే అని. అది అయ్యాక 18 వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. వాళ్ళే చెప్పేశారు 18 అయితే 8 పక్కనే ఉందండి. 18. యా, సో అలాగే మాట్లాడతారు. Thank you, everybody. Somebody was asking about Shiv Leela. I think Vishnuji started this project in 2015, and 2016, 1st of January, I clearly remember, 2016, 1st January, I visited Sri Kalahasti temple. So I think that time God chosen me
to be a part of this project. So that was the biggest Shiv Leela that we all witness here. Second thing I would like to say that whenever we talk about Mahabharat, it's 12 years, I think, last we seen Mahabharat on television. But whenever we speak about Mahabharat, the way you all show your respect and love, I hope that after release of Kanappa, 10-12 years later, you will show the same respect, same love for Kanappa also. And third thing, we all talk about legendary actors like Prabhas Garu, Mohanlal sir, Mohan Babu sir, Sharad ji, all are legendary actors, Vishnu Anna. But I would like to say that they all are great human beings. Acting capability we all see on screen, but they all will be remembered for their commitment, their sincerity, their devotion for their work, and their humbleness. They all are so beautiful human beings that we all should learn that even after achieving so much, how to be humble, how to be a good and nice person in life. Thank you everybody.